హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మాఘపురాణం 7వ అధ్యాయం చూద్దామండి. మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనం అయిన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయునారంభించినాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగునికి కఠోర దీక్షకుడు యముడు సంతోషించి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయు సంతోషించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలెనో కోరుకొనుము, నీ అభిష్టానం నెరవేర్చెదను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావా, ఎంతటి తపస్సురాలికైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తింపజేయుడు అని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురి కన్యలకు ప్రాణదానం చేయనించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయముగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషబెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జనన మరణములు గలవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగుటల అనుగ్రహింపుము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలంగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమైనాడు. ఇంతటితో 7వ అధ్యాయం ముగిసిందండి. 8వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.